పెద్దపల్లి నియోజకవర్గ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం 1 కోటికి పైగా విలువైన స్కాలర్షిప్లు సాధించడం చారిత్రాత్మక విజయంగా నిలిచింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సౌజన్యంతో బీసీజేఏసీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషా సహకారంతో 100 మందికి పైగా డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరై స్కాలర్షిప్లను అందించి విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు విద్యకి అడ్డంకి కాకూడదనే లక్ష్యంతో ఇలాంటి స్కాలర్షిప్లు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని మరింత కష్టపడి చదివి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. స్కాలర్షిప్లు అందించిన అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ దాసరి ఉషను అభినందించారు. ఈ కార్యక్రమంలో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ సభ్యులు, బీసీజేఏసీ నాయకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం దాసరి ఉష గారు ఏర్పాటు చేసిన అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్స్ అందిన విద్యార్థుల అభినందన సభ ఆనందంగా దాసరి ఉష గారు చాలా రోజుల నుంచి ఈ ప్రాంతంలో విద్యా అభివృద్ధి కోసం, వైద్య సదుపాయాల కోసం, అదేవిధంగా స్వయం ఉపాధి కోసం చాలా అభివృద్ధిగా మరి ముఖ్యంగా ఈరోజు దేశంలోనే అత్యంత కుబేరులైన అజీం ప్రేమ్జీ గారు తన సంపాదనలో కొంత భాగాన్ని ఈ దేశంలో ఉండే పేద విద్యార్థుల కోసం, ముఖ్యంగా అమ్మాయిల కోసం, వాళ్ళ ఉన్నత చదువుల కోసం అంకితం చేశారు. అందులో భాగంగానే ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపుగా 120 మంది అమ్మాయిలకు అజీం ప్రేమ్జీ స్కాలర్షిప్ ఇచ్చింది. ఆ సందర్భంగా దానికోసం కృషి చేసిన అందరికీ, అదేవిధంగా మరి ఆ కాలేజ్ యాజమాన్యాలకు వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తా ఉన్నాను. అజీం ప్రేమ్జీ గారికి హృదయపూర్వకంగా పెద్దపల్లి ప్రజల నుంచి, తెలంగాణ ప్రజల నుంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో దొరికిందంతా దోచుకొని దాచుకునే వ్యక్తులే ఉన్నారు తప్ప, మరి కష్టపడి సంపాదించిన డబ్బును పేద ప్రజలకు కొంత భాగం ఇవ్వాలనుకునే ఆతృత్వం ఉన్న వ్యక్తులు చాలా తక్కువ కనిపిస్తారు. అందులో మొదటి వరుసలో అజీం ప్రేమ్జీ గారు ఉన్నారు. వారికి నిజంగా ఎన్ని నోళ్లతో పొందాడినా కూడా మనకు థ్యాంక్స్ అవుతుంది. అంత గొప్ప వ్యక్తి వారు. అదేవిధంగా మరి ఈరోజు చాలామంది ప్రైవేట్ యజమానులు, కాలేజ్ యజమానులు కూడా రావడం జరిగింది. దాదాపుగా ఈరోజు తెలంగాణలో 12,000 కోట్ల రూపాయల ఫీజులు బకాయి ఉన్నాయి. పేద పిల్లలు ఏ విధంగా చదువుకుంటారు? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన పథకం కేసీఆర్ గారు అద్భుతంగా కొనసాగించారు. దానివల్ల లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ఉన్నత చదువులు చదువుతున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని వదిలి, రాష్ట్ర సరిహద్దును వదిలి విదేశాలకు వెళ్ళారు. వాళ్ళు మళ్ళీ వచ్చి వాపసు ఈ రాష్ట్రానికి సహాయం చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఫీ రియంబర్స్మెంట్ భారం అనేది మేము మొయ్యలేము, మా వల్ల కాదు, అందుకొరకు అని 12,000 కోట్ల బకాయిలు అట్లనే పెట్టి హైకోర్టుకు పోయి మా వల్ల కాదు, కాలేజ్ యాజమాన్యాలు డైరెక్ట్గా విద్యార్థుల నుంచే కలెక్ట్ చేసుకోవచ్చు అని మరి వాదన చేసి ఈరోజు విద్యార్థుల నోట్లో మట్టి కొట్టారు. చాలా బండ్లు కాసుకునే కుటుంబాల నుంచి, గొడ్లు కాసుకునే కుటుంబాల నుంచి, వ్యవసాయ కూలీల కుటుంబాల నుంచి, చిన్న చిన్నకారు రైతుల కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు మరి సాంకేతిక రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ మరి గొప్ప చదువులు చదవాలంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ మనవడు, మీ మనవరాలు ఒక న్యాయం, మీ కాంగ్రెస్ నాయకులకు ఒక న్యాయం, ఇవాళ పేద విద్యార్థులకు మరొక న్యాయం అని నేను ప్రశ్నిస్తాను. 12,000 కోట్లు మీరు రకరకాల ప్రాజెక్టుల్లో మీ అనుచరులకు కానీ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి కానీ, మిగతా నాయకులకు అందరికీ కూడా మీరు రకరకాల పల్లెం మీద పెట్టి మరి ఈ కాంట్రాక్టులన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. ఢిల్లీకి మూటలు మోసే దాంట్లో 1% ఈ విద్యార్థులకు ఇచ్చినా వీళ్ళందరి జీవితాలు బాగుపడతాయి. మీరు అవి చేయకుండా ఢిల్లీకి మూటలు మోస్తూ మీ కాంగ్రెస్ నాయకులకు మొత్తం తెలంగాణ సంపదను దోచిపెడతా ఉంటే మా విద్యల పరిస్థితి ఏంటి అనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. అందుకొరకే మేము భారత రాష్ట్ర సమితి నుంచి తప్పకుండా ఈ ఫీ రియంబర్స్ పథకం మళ్ళీ కొనసాగించేదాకా, ప్రభుత్వం హైకోర్టులో పోయి ఆ తీర్పును మళ్ళీ ఉపసంహరించుకునేదాకా మేము తప్పకుండా ఈ ఫీ రియంబర్స్మెంట్ పథకం కోసం పోరాడుతూనే ఉంటామని చెప్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.